హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఎగ్ మసాలా కర్రీ చేస్తానండి. చాలా ఈజీగా బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఈజీగా ఒక ముగ్గురు మనుషులు తినేటట్టు చక్కటి కూర. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. కానీ ప్రాసెస్ కొంచెం క్లియర్గా వినండి. నేను ఏదైనా క్లియర్గా నీట్గా చెప్పాలనుకుంటాను. సో నేను ఇక్కడ నాన్ స్టిక్ తీసుకున్నాను, మాడదని. ఒకవేళ మీకు నాన్ స్టిక్ లేకపోతే దలసర బాండి కొంచెం విశాలంగా ఉండి తీసుకోండి. మరి గుంటగా ఉండి కడాయి అయితే ఈ కూర అవ్వదు. ఏదైనా కొంచెం క్లియర్గా చెప్పేస్తానన్నమాట, ఏమనుకోకండి. సో ఆయిల్ పెద్దగా ఏమి వేసుకున్నాను, నాన్ స్టిక్ అని మీకు ఎలా కనిపిస్తుంది, కానీ నాన్ స్టిక్ కాకపోతే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. నాన్ స్టిక్ అంత అవసరం లేదు. ఆయిల్ వేసిన తర్వాత ఏం వేసానంటే మీకు చెప్తాను. చిన్న చెక్కను బాగా చితగ్గొట్టానండి. 4 లవంగాలు ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు వేసి, తర్వాత ఉల్లిపాయల ముక్కలు కొన్ని ఎక్కువే పడతాయండి. దీనికి 3 ఉల్లిపాయలు కోసాను నేను. పెద్ద ఉల్లిపాయలు అయితే 2 కోసుకోండి, చిన్న ఉల్లిపాయలు అయితే 3, 4 కోసుకున్నా ఓకే. పక్కన పచ్చిమిరకాయ పెట్టాను. నా దగ్గర చెక్క గరిటె లేకపోయింది, అందుకని చిన్న చెక్క స్పూన్తో తిప్పుతున్నాను. నాన్ స్టిక్ మీద స్టీల్ పెట్టకూడదు అని, కానీ పెట్టచ్చు, కానీ ఫస్ట్ ఆయిల్ వేసినప్పుడు ఎప్పుడు పెట్టకూడదు అనమాట, గీట్లు పడుతుంది. సో చూసారా, ఉల్లిపాయ ఒక 50% మగ్గినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఒక అర టీ స్పూన్, ఎక్కువ వేయకండి, వాసన వస్తుంది మళ్ళీ. సో ఆ తర్వాత చక్కగా కలిపి మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వండి. నేను ఏదైనా క్లియర్గా చెప్తానండి. దళసర బాండి విశాలంగా అంటే అలా తాటగా అంతా కనిపించాడు అంటే గుడ్లు వేస్తాం, కనుక గుంటగా ఉన్న తీసుకుంటే మాడిపోతుంది, కూర బాగోదు. ఏదన్నా ముందే చెప్తాను, కొంచెం క్లియర్గా అంటే మంచిది అన్నమాట. మళ్ళీ నా ప్రాణదీప్ ఇలా చెప్పాడని గుంట దాంట్లో తిప్పేస్తే ఇది అవ్వదు ఈ కూరకి, ఎగ్ మసాలా కూరకి. సో నేను అక్కడ కొంచెం గరం మసాలా, అది ధనియాలు, ఇది గరం మసాలా తీసుకున్నానండి. అది పావు టీ స్పూన్ ఫస్ట్ వేసుకోవాలండి దీనికి, ఉల్లిపాయ ముక్క మగ్గిన తర్వాతే. సో ఆ తర్వాత ఏది చెప్పినా కొంచెం వేసినప్పుడు కొంచెం క్లియర్గా చూపిస్తాను. కారం నేను ఫుల్ టీ స్పూన్లు 2 వేయాలి ఈజీగా. నాన్ వెజ్ కంటే కారం, కొంచెం ఆయిల్, ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉంటేనే కొంచెం బాగుంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట. కోడిగుడ్డు కానీ చికెన్ కానీ వాటెవర్ ఏదైనా అంటే దీనికి నేను తగినంత ఉప్పు అయితే ఫుల్ టీ స్పూన్ ఉప్పు వేసేయండి. ఫుల్ టీ స్పూన్ ఉప్పు వేస్తే పట్టేస్తుంది. ఫుల్ టీ స్పూను అంటే 3 గుడ్లు యాజ్ చెప్తున్నా. కొంచెం పసుపు, అంటే మేము ఉప్పు కరెక్ట్గా తింటాం కనుక. మరి అర టీ స్పూను, పావు టీ స్పూన్ ఉప్పులు వేస్తే రుచులు రావు. కారం ఉప్పు కరెక్ట్గా ఉంటేనే రుచి వస్తుంది అనమాట. సో అది వేసిన తర్వాత మంచిగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టండి. ఆవిరిలో మంచిగా ఉడకాలన్నమాట. ఉల్లిపాయ మంచిగా మగ్గి కచ్చకచ్చ మనకుండా ఉండాలి. సో దీనికి పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేయకూడదు. ఎందుకంటే చెప్పనంటారా, కారం ఆ కోడిగుడ్డుతో పాటు మనం ఎగ్ మసాలా తింటున్నప్పుడు పచ్చిమిరపకాయ ముక్క నోటుకు వస్తే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ పచ్చిమిరపకాయలు వద్దంటే తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. కొంతమంది కారంగా ఇష్టపడి వాళ్ళంటే పచ్చిమిరపకాయలతో తిన్న, రసం వేసుకుని సాంబార్లో నంచుకున్న, అన్నంలో కలుపుకున్న సూపర్ ఉంటుంది అనమాట. సో ఇలా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు గుడ్లు నేను అది చూసారు ఎంత మంచిగా రెడ్గా మగ్గింది. ఇంకా మూత పెట్టి ఇంకా సిమ్లో పెట్టి ఇంకా మంచిగా మగ్గనివ్వండి. అలాగా చక్కగా ఆవిరిలో అలా మగ్గుతుంటుంది. అప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలండి. పూర్తిగా మగ్గిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు ఏమేమి వేయాలని అంతా క్లియర్గా నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూడండి. మంచి టేస్ట్ రావాలంటే ఎట్లాగన్నది. ఆ తర్వాత కోడిగుడ్లు ఒక్కొక్కటి 4 కొట్టి వేసేయాలి. ఇంకా దాని మీద వేసి కొన్ని 2-3 ప్రాసెస్లు ఉన్నాయి. అవి ఏంటన్నది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, ఓకేనా. కొట్టేసేసేయండి. నేను వేసిన తర్వాత చక్కగాను అవి చిన్న మంట మీదేనండి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి దాని పెప్పర్ పొడి వేయాలి పైన, భలే టేస్ట్ వద్దు అన్నమాట. ఆ గుడ్ల పైన పెప్పర్ పొడి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. పాజిబుల్ అయితే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి. నేను పెప్పర్ పొడి వేస్తున్నాను. మీకు ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవచ్చు. సరే చక్కగా ఎలా తయారైంది కూర అండి. ఇంకా నచ్చితే లైక్ ఇవ్వండి, పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్ ఎవ్రీ వన్ టు ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.